హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం చాలా రోజుల తర్వాత బోర్డు మీద అనేది క్లాస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మనము ఈ ఎగ్జామ్ బిజీలో మనము బోర్డు మీద క్లాస్ చేయలేకపోయినాం. కొంతవరకు లాస్ట్లో మనము ఎకనామీ అప్డేట్స్తోనే మన క్లాసెస్ అనేవి ఆగిపోయినాయి. కాకపోతే ఇప్పటి నుంచి మనము రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాము. అయితే మనము ఈ క్లాస్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మనకి ఇటీవల అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. టీజీపీకి సంబంధించి ఆల్మోస్ట్ మనకి గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఆల్మోస్ట్ 4 అయితే మనకి రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన సందర్భంలో మనలో చాలామంది కూడా నెక్స్ట్ ఈ 2025కి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఉందని చెప్పేసి మనం బయట వింటున్నాం. అదేవిధంగా మనకి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయబోతుందని చెప్పేసి ఒక మనకి టాక్. సో, అలాంటి పరిస్థితిలో మనము ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? ఎందుకంటే చాలామంది పరిస్థితుల్లో ఎలా ఉందంటే దాదాపు 2-3 సంవత్సరాలు మనము ఆల్రెడీ గ్రూప్ 1 మీద కావచ్చు, 2 మీద కావచ్చు, 3 మీద కావచ్చు ఫోకస్ చేసినాం. రైట్? ఆ పరిస్థితుల్లో మనము ఆ ఎగ్జామ్స్‌ని రీచ్ అయిన వాళ్ళ మట్టుకు ఓకే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక జాబ్‌లో సెట్ అయిపోతారు, అయిపోతది. 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఎందుకంటే ఇక 3 మనకి రిజల్ట్ రావాల్సి ఉంది. 4 అయితే ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది. మరి ఈ సిట్యుయేషన్‌లో చాలామంది మనము 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు ఎగ్జామ్ రాసినప్పటికి కూడా అక్కడ క్లారిటీ లేని పరిస్థితి. ఓకే. క్లారిటీ లేని పరిస్థితి అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పటికి కూడా మనకి వస్తదా రాదా అనేది కూడా మనకి అది రిజల్ట్ వచ్చేంత వరకు కావచ్చు, లేకుంటే కీ వచ్చిన తర్వాత కావచ్చు, మనకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. కొంతమందికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ చాలా తక్కువ మందికి. నేను కూడా చాలామందిని ఫ్రెండ్స్‌ను అడిగినప్పుడు చాలామంది చెప్పిన విషయం ఏందంటే, పేపరు ఈ గ్రూప్ 2కి సంబంధించి పేపర్స్ ఏందంటే, ఆహ్, టిపికల్‌గా రావడం అనేది ఒకటి అయితే, రెండోది అసలు రాసినం అంటే ఈ స్థాయిలో రాసినాము, ఓకే. నాకు జాబ్ వస్తది అని చెప్పేసి కాన్ఫిడెంట్ చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది. ఎక్కువ మంది ఏ విధంగా ఉన్నదంటే పేపర్ ఆ విధంగా ఉంది కాబట్టి, మనము రిజల్ట్ వచ్చేంత వరకు గానీ, కీ వచ్చేంత వరకు గానీ ఏం చెప్పలేని పరిస్థితి. అసలు ఏ విధంగా రాసినాం అంటే, కనీసం చెప్పలేని పరిస్థితి క్వెషన్ మార్క్ ఫేస్‌లో కనబడుతుంది చాలా మందిలో. అది ప్రస్తుతానికి సిట్యుయేషన్. రైట్. ఇది నెక్స్ట్ మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటే బావుంటది? ఒకవేళ మనకి జాబ్ వస్తుందనుకున్నప్పుడు గానీ, రాదనుకున్నప్పుడు గానీ, మనము నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే మనకి ఎక్కువ టైం గూడా మళ్ళీ ఉండదు. ఎందుకంటే 2025కి సంబంధించి క్యాలెండర్ గనుక వస్తే, మనకి ఎక్కువ టైం ఉండది. మనకి ఎక్కువ టైం అంటే మనకి ఆఫ్టర్ ఒక 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ టైం ఉన్నట్టు. మనకి గ్రూప్ సిలబస్ అంటేనే మనకు తెలుసు. ఒక 1 ఇయర్ లేదా 6-8 మంత్స్ అయితే కంపల్సరీ. మినిమమ్ 6 మంత్స్. మినిమమ్ 6 మంత్స్ చదవాలంటే మనం ఖచ్చితంగా ఈ టైంలోనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. మరి చాలామంది ఒక 4-5 ఇయర్స్ కావచ్చు, లేకుంటే 2-3 ఇయర్స్ కావచ్చు, చాలామంది మంచి ఫుల్ టైమ్ స్పెండ్ చేసినప్పటికి కూడా, హార్డ్ వర్క్ చేసినప్పటికి కూడా ఎగ్జామ్ రీచ్ కాలేకపోయామనే మనం టాక్ బయట వింటున్నాం. రైట్. మరి అలాంటప్పుడు మరి ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ మనకి ఈ అన్ని ఎగ్జామ్స్ జరిగిన సందర్భంలో మనకు చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఎవరైతే గ్రూప్ 1 సంబంధించి 3 సార్లు అటెంప్ట్ చేసి ఉంటారు. అదేవిధంగా గ్రూప్ 4 రాసి ఉంటారు, గ్రూప్ 3 రాసి ఉంటారు, గ్రూప్ 2 రాసి ఉంటారు. ఇవన్నీ ఎగ్జామ్స్ రాసిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందండి. ఎందుకంటే మనకి టీజీపీఎస్ అనేది కొన్ని స్టాండర్డ్ పేపర్ సెట్ చేసింది. ఒక పేపర్ ఏ విధంగా సెట్ అయితది, ఒక పేపర్ ఏ విధంగా వస్తది, పేపరు జీఎస్ పేపర్ కావచ్చు, ఎకనామిక్ పేపర్ కావచ్చు, పేపర్ 4 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. 100% ఎవరైతే ఈ టైంలో అటెంప్ట్ చేసిరో 100% వాళ్ళకి మాత్రమే క్లారిటీ ఉండదు. బయట ఉండి కేవలం పేపర్‌లు చూసే వాళ్ళకి ఐడియా ఉండదు. అంటే ఇక్కడ నేనేం చెప్పబోతున్నా అంటే, ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎవరు సంపాదించుకున్నారంటే, ఇటీవల మనకు ఈ 2,50,000 మంది మనకి మొన్న గ్రూప్ 2 రాసిర్రు కదా! మాక్సిమం వీళ్ళకి 100% ఐడియా ఉంది. అంటే మరి ఇప్పుడు గ్రూప్ 2 పడితే గనుక మరి ఈ 2,50,000 మంది రాత్తరా అంటే కాదు. చాలామంది అప్లై చేసి రాసే అవకాశం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ పడి మనకు 2 ఇయర్స్ తర్వాత గ్రూప్ 2 జరిగింది. రైట్? నోటిఫికేషన్ పడి 2 ఇయర్స్ తర్వాత గ్రూప్ 2 జరిగింది కాబట్టే చాలామంది దాంట్లో క్విట్ అయిపోయిండ్రు. ఎందుకంటే పోస్ట్‌పోన్ అవ్వడం కావచ్చు, లేకుంటే చాలామంది కొన్ని ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనకి కంటిన్యూయస్‌గా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువుంటది. కొంచెం లిమిటెడ్ పీరియడ్ ఉంటే ప్రిపేర్ కావచ్చు. అంటే 6 మంత్స్ కావచ్చు, లేకుంటే 8 మంత్స్ కావచ్చు. ఇట్లా లిమిటెడ్ పీరియడ్ ఉంటే ప్రిపేర్ కావచ్చు. ఇది మనకి పెండింగ్ పడుతూ ఉంటే చాలామంది క్విట్ అవ్వడం జరిగింది. అదే ఇంకేమైనా కారణాలు కావచ్చు. చాలా తక్కువ మంది మనకి అటెంప్ట్ చేయడం జరిగింది. దాదాపు 5,50,000 మంది రాస్తే మనకి 2.5 అంతవరకు మనకి అటెంప్ట్ అనేది చేసిండ్రు. మరి ఇప్పుడు గనుక పడితే ఇదే ఫిగర్ ఉంటదంటే కాదు. చాలా ఎక్కువ మంది అప్లై చేసి ఎక్కువ మంది రాసే అవకాశం ఉంటది. కానీ ఈ 2,50,000 మందికి మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది చాలా ఎగ్జామ్స్ రాయడం వల్ల. రైట్? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ నేను పాయింట్‌కొస్తున్నా. ఫస్ట్ పాయింట్. థింక్ ఇన్ రియాలిటీ. థింక్ ఇన్ రియాలిటీ అని ఎందుకు రాసినంటే,
ప్రస్తుతానికి మన సిచ్యువేషన్ ఏందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే మనము ఓకే. మనకు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇంకొక 1 ఇయర్ కష్టపడితే నాకు జాబ్ వస్తది. ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్నా, కష్టపడ్డా ఇప్పటికి 2, 3 సంవత్సరాలు కష్టపడ్డా. ఇంకొక 1 ఇయర్ కష్టపడగలిగితే నాకు జాబ్ వస్తది. నా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది బాగానే ఉంది. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఈవెన్ నేను ఏ జాబ్ చేయకున్నా కూడా నేను ఒక 1 ఇయర్ చదువుకోగలుగుతా. నాకు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడు 100% ఇది ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జాబ్ మీదే. యెస్. ఎందుకంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేనప్పుడు ఇన్ని సంవత్సరాలు ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఆల్రెడీ చాలా దగ్గరలో ఉండే 2, 3 సంవత్సరాలు చదివి ఉన్నామంటే 100% మనం చాలా దగ్గరలో ఉండి ఉంటాం. ఎలాంటి ప్రాబ్లమ్ లేదనుకున్నప్పుడు 100% ఫస్ట్ ప్రియారిటీ మీరు వేరే రూట్ ఎంచుకోకుండా 100% మనకి చదవడానికి ప్రయత్నించండి. 100% రీచ్ అయితారు. నెక్స్టు మనకిక్కడ కొంతమంది మనకిప్పుడు ఎకనామికల్, ఫైనాన్షియల్ మనకి స్టేటస్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి జాబ్ చేయాలి. ఎంతో కొంత ఎర్నింగ్ అనేది అవసరం. లేదంటే మనకి సపోర్ట్ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ టైమ్ జాబ్ కాకుండా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు ఒక 3-6 అవర్స్ ప్లాన్ చేసుకుంటే 3-6 అవర్స్ ప్లాన్ చేసుకుంటే గనక మనము రీచ్ అవ్వగలుగుతాం. ఏం భయపడద్దు. ఎందుకంటే అందరితో పోల్చుకుంటే నేను 3-6 గంటలు చదువుతున్నా నాకు జాబ్ వస్తదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ జాబ్ చేసుకుంటూ చదవడం అనంగానే చాలామంది క్వెషన్ మార్క్ పడుతుంది. ఇక్కడ జాబ్ చేసుకుంటూ చదవడం అనే చేసినంత మాత్రాన వెనుకబడే పరిస్థితి ఏం లేదు. రీచ్ కావనే పరిస్థితి ఏం లేదు. 100% కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి 24 గంటలు చదివేవాళ్ళు, 12 గంటలు చదివేవాళ్ళు, 15 గంటలు చదివేవాళ్ళు అందరూ కూడా ఈ మన పేపర్‌లకి ఎక్కడికొచ్చిరంటే అందరినీ బ్యాలెన్స్ చేసే పేపర్సే. రైట్? ఇక్కడ మనం చూసినాం. చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ అయినప్పటికీ కాకపోతే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంటది. ఏందంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసినందుకు మాక్సిమం రీచ్ అయ్యే ఛాన్సు ఎక్కువ ఉంటది. ఇక్కడ ఏందంటే నేనేం చెప్తున్నా అంటే జాబ్ చేసుకుంటూ కూడా చదివితే 100% మనము రీచ్ కాగలము. ఎందుకంటే ఆల్రెడీ మనం అంతా చదివిందే. దాదాపు 70-80% సిలబస్ తెలుసు. 80% సిలబస్ వచ్చు. ఇక్కడ మనం గ్యాప్ ఇయ్యకుండా మళ్ళీ కంటిన్యూషన్ చేస్తే 100% మనము రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్? ఇదొకటి. పార్ట్ టైమ్ జాబ్. నెక్స్టు చాలామంది ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేకుంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. చాలా ఎగ్జామ్స్ రాసున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక జాబ్ ఉంది. జాబ్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 100% వాళ్ళ గనుక క్యూరియాసిటీ ఉండి, ఇంట్రెస్ట్ ఉంటే 100% వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందే. వాళ్ళు నెక్స్ట్ పోస్ట్ ఒకటి ఖచ్చితంగా రీచ్ కాగలుగుతారు. అచీవ్ చేయగలుగుతారు. ఎందుకంటే దాంట్లో నో డౌట్ వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. ఎందుకంటే జాబ్ హోల్డర్ కాబట్టి ఆయనకి సపోర్ట్ ఉంటది. కాకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్‌తోనే మనము దేన్నైనా ముందుకెళ్ళాలి. నేను థింక్ ఇన్ రియాలిటీ అంటే రియాలిటీ చూసుకున్న తర్వాతనే మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్స్ ఎదురయ్యి మళ్ళీ క్విట్ అవ్వడం అంటే టైం వేస్ట్ ఒకటి, అక్కడ మనీ కూడా వేస్ట్ అయిపోతది. అంటే ఖచ్చితంగా కొంత సపోర్ట్ అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్‌తోనే వెళ్ళాలి. లేదు ఇక్కడ నీకు సపోర్ట్ అవసరం ఉంది. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా డేర్ చేసి ఇంకా నేను 2 సంవత్సరాలు స్పెండ్ చేయగలుగుతా అని చెప్పేసి మనీ వేస్ట్ చేసుకుంటూ పోతే అట్లా కూడా ఇబ్బంది మనకి. కొంచెం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా చూసుకోవాలి. మరీ ఇబ్బంది పడకుండా. ఎందుకంటే ఇప్పటికి మనకు 2-3 సంవత్సరాలు ఆల్మోస్ట్ మనము ఫుల్ టైమ్స్ కేటాయించుంటాం. సో ఇక్కడ కూడా మరీ అట్లా కాకుండా ఇబ్బంది లేనప్పుడు కేటాయిస్తే ఓకే. ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఏదో ఒకటి జాబ్ అనేది ప్లాన్ చేసుకొని చదువుకుంటే బెటర్. నెక్స్ట్ రెండోది చూసుకుంటే ఐడెంటిఫై ద మిస్టేక్స్. ఒకవేళ మనం డెసిషన్ తీసుకున్నాం. మనము ఈ టైము జాబ్ క్యాలెండర్‌కు జాబ్‌కి ప్రయత్నిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మనం చేయాల్సింది ఏందంటే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఫిక్స్ అయినప్పుడు మనం చేయాల్సింది ఏందంటే ఫస్ట్ ఐడెంటిఫై ద మిస్టేక్స్. రైట్? మనము ఈ 2 సంవత్సరాలలో, ఈ 3 సంవత్సరాలలో చదివినాం కదా! చదివి ఎగ్జామ్స్ రాసినాం కదా! ఏ పేపర్‌లో మనకి ఏ సబ్జెక్ట్‌లో మైనస్ అయితుంది? ఏ సబ్జెక్ట్ మనము వీక్ ఉన్నాము? ఎందుకు వీక్ ఉన్నాము? ఆల్రెడీ మనము టెస్ట్స్ రాసి ఉంటాం, క్లాసులు విని ఉంటాం, రివిజన్ చేసి ఉంటాం. అయినప్పటికీ కూడా ఆ పేపర్‌ని మనము ఫుల్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నాం. అది ఫస్ట్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి దాన్ని మనం కరెక్షన్ చేసుకునే స్ట్రాటజీతోని స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే. ఎందుకంటే అది కొంత సబ్జెక్టుకు సంబంధించిన స్ట్రాటజీ కావచ్చు, అంటే లోపాలు కావచ్చు, లేదు మనము చదవడంలో ప్లాన్ సరిగ్గా లేకపోవడం కావచ్చు. ఇంకొకటి ఏందంటే కొన్ని సబ్జెక్టులు వీక్ ఉండడం వల్ల కావచ్చు. ఎందుకంటే చాలామంది మనము సోషియాలజీ కావచ్చు, లేకుంటే ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇట్లాంటి సబ్జెక్ట్‌ని మనము కొంత ఎకనామిక్ కంటెంట్ కావచ్చు, చాలామంది కొంతవరకు నెగ్లెన్స్ చేసి దాన్ని పేపర్ అటెంప్ట్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో 100% మనము ప్రిపేర్ అవ్వట్లేదు. 100% అనేది మనం ప్రిపేర్ అవ్వట్లేదు. మనకు కావాల్సింది 70-8%, 70%. కాకపోతే మనం ప్రిపరేషన్ మాత్రం 100% ఇవ్వాలి. 100% ప్రిపరేషన్ ఇచ్చి మనము 70% మార్క్స్ గెయిన్ చేయగలిగితే మనకు జాబ్ అనేది 100% వస్తది. రైట్? అట్లా నేనేం చెప్తున్నా అంటే ఐడెంటిఫై ద మిస్టేక్స్. మనం చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం వల్ల
నెక్స్ట్ జాబ్కి మనకు ఈజీ స్ట్రాటజీ అనేది మనం తయారు చేసుకోగలుగుతాం, రైట్? అది మన టైం మేనేజ్మెంట్ కావచ్చు, లేకుంటే మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినా ఆల్రెడీ మనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుందండి, ఎందుకంటే అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడానికి లేదు, రైట్? ఇది ఇండివిజువల్ అండ్ పర్సనల్, రైట్? నెక్స్ట్ చూస్తే మనం ఆల్రెడీ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకొని ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. అది కూడా ఏంటంటే విత్ ఒరిజినల్ సోర్స్ ఏదో ఒకటి మనకు బుక్ ఉంటుంది కదా, దాన్ని మనము ఇంతకుముందు ఏదైతే దాంట్లో మిస్టేక్ చేసినామో దాన్ని మిస్టేక్స్ కాకుండా ఇంకేమైనా అడిషన్ ఉంటే అడిషన్ చేసుకొని, అంటే ఒక బుక్ మనం రిఫరెన్స్గా తీసుకున్నామండి. ఆ బుక్ రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఈ పేపర్లో మనం ఇన్ని రాసినాం కదా, ఆ సబ్జెక్ట్ని కవర్ చేయలేకపోతుంది. అంటే ఆ పేపర్ని ఇది చదివితే మనం ఆ పేపర్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు దాన్ని కొంత అడిషన్ అనేది అవసరం. లేదు బుక్నే చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చేంజ్ చేసుకోక తప్పదు, రైట్? అట్లా రేర్గా ఉంటాయి, ఎందుకంటే అందరూ స్టాండర్డ్ బుక్సే చదివిండ్లు, ఓకే? అందరూ స్టాండర్డ్ బుక్సే చదివిండ్లు కాబట్టి మ్యాక్సిమం బుక్ చేంజ్ చేయాల్సిన అవసరం మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా చేంజెస్ ఉంటే అడిషన్ చేసుకొని మళ్ళీ మనం నోట్స్ రాసుకొని అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్, ఒకవేళ మనం స్టార్ట్ చేసిన తర్వాత మరి ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఇది మైండ్లో ఉండద్దు. ఏది ఉండద్దు అంటే ఏమో చూద్దాం ఈసారికి వస్తారా అని, లేకుంటే లేదు. ఈ మైండ్తో మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి మనం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం. జస్ట్ ఈ 1 వీక్ 10 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు 100% మీ మీద ఒక మంచి నమ్మకంతో, ఓకే నేను చిన్న చిన్న మిస్టేక్ చేసిన వాటిని ఇప్పుడు నేను ఫస్టే వాటిని కరెక్షన్ చేసుకునే వేళ నా స్ట్రాటజీ ఉంటుందని చెప్పేసి ఒక బెస్ట్ స్ట్రాటజీని తయారు చేసుకొని ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్మి బిలీవ్ చేసి ఫస్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా కూడా సరే చూద్దాం ఈసారికి వస్తారా అని, లేకుంటే లేదు అనే ఈ హోప్తోని వస్తే, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ మనీ వేస్ట్ తప్ప ఏముండదు. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఓకే? మనల్ని మనము ఖచ్చితంగా నమ్ముకొని అప్పుడు మాత్రమే మన స్ట్రాటజీని స్టార్ట్ చేయాలి, మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే 10 మంది మనల్ని నమ్మడం కాదు, ఫస్ట్ మనల్ని మనం ట్రస్ట్ చేసినప్పుడే మనం చాలా స్ట్రాంగ్ ప్రిపరేషన్ కావచ్చు, మన స్ట్రాటజీ కావచ్చు స్ట్రాంగ్గా ఉంటుంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత క్విట్ అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి. చాలామంది ఇక్కడ మనం ఫిగర్ చూసినప్పుడే మనకు అర్థం కావాలి, చాలామంది మంచి టాలెంటెడ్స్ కూడా కొంతమంది క్విట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు, లేకుంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేకపోవడం కావచ్చు, ఇంకెన్ని రోజులు చదవడం అనే విరక్తి పుట్టడం కావచ్చు, చాలా రకాల రీజన్స్ ఉంటాయి. లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక ప్రాబ్లం. అట్లా ప్రాబ్లం వల్ల క్విట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా మంచి క్లారిటీతోని నేను 1 ఇయర్ అయినా కూర్చోగలుగుతా, 1.5 ఇయర్ అయినా కూర్చోగలుగుతా అనుకున్నప్పుడే మనం డైరెక్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మరి 6 చూసినాం మనం, 6 మంత్స్లో ఎగ్జామ్స్ అయిపోతాయా అంటే నో గ్యారంటీ, 3 మంత్స్లో ఎగ్జామ్స్ అయితే అంటే నో గ్యారంటీ, 1 ఇయర్లో అయితే అంటే గ్యారంటీ లేదు. సో ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్ ఒక్కసారి ఎంటర్ అయినామంటే దానికి అక్కడ లిమిట్ అనేది ఏముండదు, టైం లిమిట్ అనేది చెప్పలేము. ఆ టైంలో కావచ్చు, కాకపోయినా మనం సంసిద్ధులుగా ఉండాలి. దానికి సిద్ధమైనప్పుడే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచి క్లారిటీతో వెళ్ళాలి. మధ్యలోకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఫిట్ కావడానికి ట్రై చేయొద్దు, ఓకే? ఒకసారి మనం వర్క్ స్టార్ట్ చేసినామంటే దాన్ని మనల్ని మనం బిలీవ్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప మధ్యలో క్విట్ కావద్దు. ఇంకోటి ఏమైనా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేము, మనతో కాదు, ఇక మనం వేరే రూట్ చూసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్టే చెప్పిన పాయింట్, నేను చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇన్ని పేపర్లు రాసి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక్కసారి ఒక్కొక్క సబ్జెక్టు చూసుకుంటే కనీసం ఒక 50-60 క్వశ్చన్లు ఒక్కొక్క సబ్జెక్ట్లో మనం అటెంప్ట్ చేసి ఉన్నాం ఈ 5-6 ఎగ్జామ్స్లలో. అంటే నేను చెప్పేది ఏంటంటే జిఎస్ పేపర్ సంబంధించి మిగతా పేపర్లు ఆల్రెడీ మార్కులే మనకు 50 మార్కులు ఉంటాయి. పాలిటీ కావచ్చు, ఈ సోషాలజీ కావచ్చు, ఇట్లాంటివి మనం ఆల్రెడీ 3లో రాసినాం, 2లో రాసినాం, ఓకే? అట్లా అంటే చాలా క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ ఫ్రేమ్ చేసి ఇచ్చి ఉన్నారు ప్రీవియస్. మనం ఎక్కడెక్కడనో బుక్ చూడాల్సిన అవసరం కూడా లేదు ప్రీవియస్ క్వశ్చన్స్కి. ఈ గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించిన పేపర్లు మనం రిఫరెన్స్గా తీసుకొని 100% వాటిని చూసుకొని మనం ప్రిపేర్ కావచ్చు, ఓకే? మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అని ఆ బుక్ ఈ బుక్ అని ఏది అవసరం లేకుండా ఆల్రెడీ మనము ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకునే ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా గట్టిగా ట్రై చేద్దామని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో యూట్యూబ్ ఛానల్ ఎవరో మనల్ని మోటివేట్ చేసి చెప్పారు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా, ఆ విధంగా కాదు. ఫస్ట్ మనం సెల్ఫ్గా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన తర్వాతనే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అంతవరకు ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి, ఆలోచించండి. ఇంకొక 10-15 డేస్ మనకి టైం తీసుకొని బిఫోర్ సంక్రాంతి వరకు ఏదో ఒక డెసిషన్ తీసుకొని అదే వేరే రూట్ ఎంచుకుందామా, లేకుంటే ప్రిపరేషన్ కొనసాగించి ఒక్కసారి గట్టిగా ట్రై చూద్దాం, మనల్ని కాదంటోడు ఎవడో అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేయండి.
ట్రై చేసిన తర్వాత అప్పుడు మీతోని అవుతుందో కాదో దాని తర్వాత సంగతి తర్వాత, రైట్. ఫస్ట్ అయితే మనల్ని మనం బిలీవ్ చేసుకొని స్టార్ట్ చేసినప్పుడే మనం ఏంటో మనం తెలుస్తుంది, రైట్. ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కడ లోపాలు ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. రెండోది మన ప్రిపరేషన్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి, అలాంటి దాన్ని మనం ఫేస్ చేయడానికి రెడీ ఉన్నామా లేదా, రైట్. రెండోది. మూడోది ఖచ్చితంగా మనల్ని మనం నమ్మి మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే. ఈ వీడియో ఉద్దేశం అయితే ఇది. మనకు నెక్స్ట్ మనము ఫర్దర్గా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కావచ్చు, సబ్జెక్ట్ సంబంధించినవి కావచ్చు, అలాగే ఎకనామిక్ క్లాసెస్ కావచ్చు కంటిన్యూ చేస్తాం. ఓకే. ఇంకేదున్నా కూడా నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఛానల్ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో యాడ్ అవ్వండి. మనకు అప్డేట్స్ కావచ్చు, మిగతా కంటెంట్తో ఏవైనా కూడా అప్డేట్స్ మనం చేస్తూ ఉంటాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.